Hey guys, welcome to Tanish's Yummy Zone. Hi everyone, today we are making crab curry. వీటిని క్లీన్ చేసుకుందాం నీట్గా. ఫస్ట్ మనం వీటి లెగ్స్ని బ్రేక్ చేయాలి. బాగా స్టిఫ్గా ఉన్నాయి, వీటిని గట్టిగా ఇలా తిప్పేసి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది కట్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇవి కట్ చేసేయాలి. మీకు వచ్చేసాం కదా, ఇది మనకి వేస్ట్, ఇది పనికిరాదు. వీటిని పడేసుకొని వీటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది షెల్. ఈ షెల్ అనేది కొంచెం గట్టిగా ఉండిద్ది. దీన్ని ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇలా ఉండిద్ది లోపల. ఇదంతా వేస్ట్, ఇది కూడా తీసేసేయాలి మనం. నేను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాను, అందువల్ల కూలింగ్ ఎక్కువ ఉండటం వల్ల సరిగా కనిపించట్లేదు. ఇలా ఉంటుంది. ఇలా నీట్గా మొత్తం తీసేసేయాలి. వీటిని కావాలంటే మనం ఇలాగే ఉంచుకొని వండుకోవచ్చు, లేకపోతే వీటిని బ్రేక్ చేసుకొని హాఫ్కి ఇలా 2 పార్ట్స్గా చేసుకొని కూడా వండుకోవచ్చు. నెక్స్ట్ ఇది తీద్దాం. ఇవి గుచ్చుకుంటాయి, చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. వీటికి ముళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇది వేస్ట్, ఇది పడేసుకుందాం. నెక్స్ట్ ఇది తీసుకుందాం. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, దీన్ని గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇదంతా వేస్ట్ పట్టు తీసేసేయాలి. చిన్నవైతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, ఇది పెద్దది కదా, కొంచెం బ్రేక్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. క్రాబ్స్ని నీట్గా క్లీన్ చేశాను. వీటిని సాల్ట్తో ఒకసారి, పసుపుతో ఒకసారి, పెరుగుతో ఒకసారి క్లీన్ చేశాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. వీటిలో ఇసుక ఉంటాయి. ఈ పీతలు సముద్రపు పీతలు. ఇసుక లేకుండా మనం ఎక్కువ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇసుక అనేది ఉండదు. నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. 4-5 టైమ్స్ క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ కూడా రాకుండా ఉండేది ఎక్కువ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ పోస్తున్నాను. కొంచెం మెంతులు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయినాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను 1 స్పూన్. మొత్తం ఫ్రై చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయింది. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు మనం క్రాబ్ ముక్కలు వేసుకుందాం.
మొత్తం మిక్స్ చేద్దాం ఒకసారి. మూత పెట్టేసుకుందాం. మనం మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేను చిల్లీ వేస్తున్నాను, మిక్స్ చేసుకుందాం. ఇది ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుద్ది. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం చింతపండు వాటర్ పోస్తున్నాను. మిక్స్ చేసుకున్నాం. మీకు ఈ కర్రీకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి, గ్రేవీ వస్తుంది. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను 1 స్పూన్ ఇది గరం మసాలా వేసాను. మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం కొరియాండర్ వేసుకుందాం కొంచెం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్రాబ్ కర్రీ రెడీ అయింది. క్రాబ్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతాయి. ఇవి హార్ట్ హెల్త్కి కూడా పనిచేసిద్ది. వీటిలో ప్రోటీన్ ఉన్నాయి, దీంట్లో సెలీనియం, జింక్ కూడా ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. వీటిలో విటమిన్ B12 ఉంది, కాల్షియం కూడా ఉంది. కాల్షియం మనకి బోన్ స్ట్రెంగ్త్కి యూజ్ అవుతాయి. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. This crab curry. Please like and subscribe to the channel.